చంద్రబాబు నాయుడు గారిని ఆయన పాలన ఈ 10 నెలలు చూసిన తర్వాత ప్రజలకు ఎందుకు వద్దో కూడా అర్థమైంది. హామీలు ఇచ్చేసి అబద్ధాలని వాటిని ఈరోజు తుంగలో తొక్కేసి ఇంకా 5 ఏళ్ళు తనను ఎవరు చేయలేరని ఆయన సాగిస్తున్న దుర్మార్గ పాలన చంద్రబాబు నాయుడు గారు ఏది ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటు మనకు సంబంధించినంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్థిరమైన దీంతో ఇంత గట్టి ఎదురు దెబ్బ తగిలిన అన్ఎక్స్పెక్టెడ్గా ఇంతగా తగిలిన షాక్ లాగా తగిలిన ఏమాత్రం దాన్ని చెక్కు చెదరకుండా మళ్ళీ అదే దీంతో ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా మనం ఉన్నామనేది మనం ఇప్పుడు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. పార్టీ స్ట్రెంగ్త్కి తగినట్టు ప్రజల్లో అన్ని వర్గాల్లోకి మనం పోగలిగేట్టు దాన్ని ప్రతిబింబించే రకంగా స్ట్రక్చర్ను తయారు చేసుకున్నాం. అందులో భాగంగానే మన బీసీ విభాగం రకరకాల విభాగాలన్నీ ఉన్నాయి. ఈసారి బీసీ విభాగంలో మనం ఎక్కువగా ఇంతకుముందు ఉన్న కార్పొరేషన్ల వాటికి కూడా సపరేట్ ఇవి పెట్టి సో దట్ ఎవరి యాస్పిరేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ రిఫ్లెక్ట్ చేసే రకంగా తీసుకొని మనం పార్టీని స్ట్రెంగ్థెన్ చేయడం అల్టిమేట్గా పార్టీ స్ట్రెంగ్థెన్ అవుతుంది మీరంతా యాక్టివ్ అయితే. ఈరోజు వైజాగ్ ఇది జరిగినట్టుంది. నానా అన్ని రకాల ఇవి చేసి వాళ్ళది ఎక్సెప్షియో మెంబర్లు అందరినీ కలుపుకొని చర్చ చేయడి దాని వరకు అవిశ్వాసం మీద అది నెగ్గించగలిగారు. ఎవరు? ఓ బీసీ మహిళ మేయర్గా ఉన్న చోట మన వాళ్ళు ఎలక్టెడ్ కౌన్సిలర్ల దగ్గర నుంచి గ్రామస్థాయి వార్డు మెంబర్ల దగ్గర నుంచి వేసుకుంటే లక్షల్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు పార్టీ పదవులలో లక్షల్లో వస్తున్నారు. వీళ్ళంతా ఒక పెద్ద మెషిన్. వాస్తవం ఏంటనేది ఎప్పటికప్పుడు మనం చెప్పగలగడం. నేను చెప్తున్న కోఆర్డినేటెడ్ మూవ్ అనేది మొదలు కావాలంటే లేదా మీరు ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నవి కూడా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమైనా ఉన్నా ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అన్నీ సెట్ అయితే ఖచ్చితంగా కిందికి పై కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి పెద్ద కష్టం కాదు. వీ విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. బట్ అల్టిమేట్ గోల్ వచ్చైతే మనము నెక్స్ట్ కాన్షియస్ ఓటుతో ప్రజలు వైఎస్ఆర్సీపీని ఎన్నుకోవాలి. ఆ రకంగా ప్రజల్లోకి మనం ముందుకు పోవాలి. ఆ ఎన్నుకోవడం కూడా రియల్ కాన్షియస్నెస్తో అంటే మేము ఎందుకు చేస్తున్నాము జగనన్నను ఎందుకు ఎన్నుకుంటున్నామంటే ఇదిగో ఈ కారణాలతో అన్న స్పృహతో ఈసారి ప్రజలు ఒక ఘనమైన విజయం మనకిచ్చే రకంగా మనం ప్రజల్లోకి అంత చొచ్చుకుపోవాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బలహీన వర్గాల పిల్లల్ని బ్రహ్మాండంగా ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏ, ఎంసీఏ చేయించిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన దేవుడు అని చెప్పేసి మర్చిపోవద్దు. దాన్ని ఆసరాగా తీసుకొని ఆయనకన్నా 4 అడుగులు ముందుకేసి ఈరోజు సామాజిక న్యాయం అంటే ఏంటి అసలు? చిన్నప్పుడు రాస్తూ ఉండేవాళ్ళం మేము కూడా గోళ్ళ మీద సామాజిక న్యాయం కావాలా, సామాజిక న్యాయం నెరవేరాలా అని చెప్పి. అరే బాబు, మార్కెట్ డైరెక్టర్ ఎవరా అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి పోయేవాళ్ళం. మీ బీసీ వాడు ఏందిరా బాబు పక్కలరా పోయాడు. ఈరోజు 50% మార్కెట్ యార్డుల్లో పాలక మండలిలో ఆఖరికి 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించిన ఏకైక వ్యక్తి మన లీడర్. ఈరోజు ఏది చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం? మా బీసీ ఉప ముఖ్యమంత్రి పదవి ఏది ఏమైపోయింది? సామాజిక న్యాయం ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు? ఇవన్నీ కూడా చర్చ మొదలవ్వాలా. చర్చ మనతోనే స్టార్ట్ అవ్వాలా. మరలా చెప్తా ఉన్నాం, రేపు అధికారం మనదే, మన బహుజనులదే, బడుగు బలహీన వర్గాలదే. పూలే గారిని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు, మహాత్మా పూలే గారిని ఎంత గొప్పగా మనం అభిమానిస్తామో మన అభినవ పూలే జగనన్నని అంతకన్నా రెట్టింపుగా మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలా. ఆ బాధ్యత మనది. మనకి సామాజిక న్యాయం ఎవరిస్తారు? పోట్లాడితే కానీ సామాజిక న్యాయం
ఇదిగో నేను ఇస్తున్నానని చెప్పేసి ప్రేమగా ఇచ్చిన జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, మరలా 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 ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టవలసిన బాధ్యత మన అందరిది. జగనన్న పరిపాలనలో 2.0 పరిపాలనలో మనదే పరిపాలన, మనదే అధికారం అనే మాట కార్యకర్తలు, లీడర్స్. నాయకుడు దీనికి ఒక నిర్వచనం ఇచ్చాడు. బీసీ అంటే నాట్ ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ బట్ ఆల్సో బ్యాక్వర్డ్ ఏంటి బ్యాక్ బోన్ క్లాసెస్. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసెస్ అని. అసలు ఈ 10-11 నెలల్లో జరిగినటువంటి అరాచకాలు ఏమిటి, ఆ అరాచకాలు ఎవరెవరి మీద జరిగాయి? అణగారిన వర్గాల మీద జరిగాయా, పెద్దల మీద జరిగాయా? పెద్దల మీద జరిగితే మరికొన్ని దగ్గరలో మన అది పార్టీ పరంగా చూసుకుందాం. అణగారిన వర్గాలంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయినారు? ఇప్పుడు కురుబ, మన అనంతపురం కాదు, లింగయ్య, కురుబు లింగయ్య బీసీ, కురుబులు ఫెరోషియస్ అక్కడ. అలాంటి వ్యక్తి నాడు హత్య గావించబడ్డాడు. అక్కడ దాడి జరిపినటువంటి వాళ్ళు ఎవరు? ఈ విధమైనటువంటి అరాచకత్వం జరుగుతుంటే మనం చూస్తూ చేతులు ముడుచు కూర్చుంటామా? తిరుగుబాటు చేసి వ్యతిరేకిస్తామా? ఇవాళ విశాఖపట్నం తీసుకుందాం. ఆమెను మేయర్గా ఎన్నుకున్నారు, దించేసినారు. షీ బిలాంగ్స్ టు యాదవ. వాళ్ళు ఏమంటారు? రైట్, ఆమెని ఒక యాదవను దించుతున్నావు, నువ్వు మళ్ళీ ఎక్కించేటప్పుడు మరో యాదవని ఎక్కించమని అడుగుతున్నారు వాళ్ళ మనాల్లో. ఆ దమ్ముందా? వాళ్ళకి ఎవరికైనా దమ్ముందా? లేకపోతే మరి మనం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేము గుంజుకున్నాము, దానివల్ల ఎంత బ్యాడ్ వస్తుంది. సరే రానివ్వండి, ఇది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత విపరీతమైనటువంటి యాజిటేషన్ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి.